సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పినవన్నీ కూడా నిజాలు కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని గొప్పగా చేస్తున్నటువంటి దానిని ఈర్ష్యతో చూడలేక వారి శాసనసభ్యులే చెప్తున్నారు, శాసనసభ సాక్షిగా మా ప్రయత్నాల వల్ల ఇంకొక 1,00,000 కోట్ల అప్పులు దొరకకుండా చేశాం అనేటువంటి మాటలు కూడా విన్నాం. ఇది రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహం కాదా? అప్పులు మీరే చేశారు. మీరు చేసిందే 22.5% మీరు చేస్తే 13.5% అప్పులు పెరిగాయి. అది కూడా కరోనా సమయంలో. ఒక వైరల్ ల్యాబ్ కూడా లేనటువంటి ఈ రాష్ట్రంలో జీరో డాక్టర్స్ లేకుండా ఆసుపత్రులు ఉండకూడదని ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 17 మెడికల్ కళాశాలలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రధానం ప్రభుత్వానికి అని ఆలోచించాడు. అందుచేతే గ్రామ స్థాయిలో అందరికీ కూడా ఆల్ టెస్టులు ఫ్రీగా చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యం పొందినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి పని చేసుకోలేకపోతే ఆరోగ్య ఆసరా అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేటువంటివి. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల భరోసా కోసం, రైతులను ఆదుకోవడం కోసం రైతు భరోసా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కటి మీ మనస్సాక్షిని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడిని తీసేయగలరా? తల్లికి వందనం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. మహిళల్ని ఆర్థికంగా ఒకసారి స్థిరత్వానికి తీసుకొస్తే వారి జీవితాలు మారతాయని. ఎలా? వారికి ఉన్న అప్పులు తీర్చడం కోసం ఆసరా ఇచ్చాడు. 30,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చాడు, మహిళల అప్పులు. ఆసరాతో పాటుగా చేయూత ఇచ్చాడు 18,750 రూపాయలు. ఒక్కొక్క మహిళకి 75,000 రూపాయలు. అంటే ఆర్థికంగా వారు ఎదగడం కోసం. దీనిలో ఉన్నటువంటి భావజాలం, ఆ మహిళలు ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారని ఆలోచన చేశాడు. అలాగే విద్య మాత్రమే పేదరికానికి సరైన ఔషధం అని ఆలోచించాడు. కేరళ రాష్ట్రం అభివృద్ధి చెందిందనంటే అక్కడ ఇంగ్లీష్ విద్యను అందరూ నేర్చుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారని ఆలోచన చేశాడు. ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తానంటే మీరు పేదలను పేదలుగానే ఉంచండి అన్నారు సోషల్ ఇంజనీరింగ్. ఇవాళ చూడండి, ఇటువంటి గొప్ప ఆలోచనలతో ఆయన చేసినటువంటి పాలనని ఎలాగ నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఆశ చూపారు మీరు. సూపర్ 6 హామీలు ఇచ్చి ఆశ, మానవుడు ఆశాజీవి. పేదలు అనుకున్నారు మీ ప్రభుత్వం వస్తే జగన్ గారు చేసిన దానికంటే గొప్పగా చేస్తారన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? శాసనసభలో అంటే జగన్ గారి మీద ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రోజు అప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన మీరు ప్రతిరోజు పేపర్ తిరగేస్తే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో అప్పులు అప్పులు అప్పులు. మీరు అప్పు చేయకుండా పాలన చేశారా? 5 మాసాల్లో 59,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 5 మాసాల్లో 59,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సమయంలో మీరు ఇచ్చినటువంటి సూపర్ 6కి ఎంతెంత ఎలికేట్ చేశారనంటే 10,000 కోట్లు అవసరమైన రైతులకు 1,000 కోట్లు, 13,000 కోట్లు అవసరమైనటువంటి తల్లికి వందనం 5,000 కోట్లు, ఇంకా మహిళలకు ఇచ్చేటువంటి 1,500 రూపాయలు అయితే దాని గురించి ఊసేలేదు. ఇలా ఒక్కొక్క హామీని తీసుకుందాం. హామీలు అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలకు నాయకుడు చెప్పిన మాట అమలు చేస్తాడనేటువంటి నమ్మకం. అది రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చెప్పింది చెప్పినట్టుగా 98% అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 98% ఎగవేసేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుని మాట్లాడేటువంటి నాయకత్వం మీది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి,
జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అంటే వారి తల్లిని, వారి చెల్లిని, వారి కుటుంబాన్ని అంటే మీరే సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్స్తో మీ వాళ్ళే పోస్టులు పెడతారు, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడతారు. ఆ రోజు మీరు అన్నారు గుర్తుందో లేదో 2011లో వాస్తవం లేని లక్ష కోట్లు అనేటువంటి ఒక ప్రచారం చేశాడు. ప్రజలు 4 ఏళ్ళు పట్టింది నమ్మకపోవడానికి. ముందు నమ్మారు, తర్వాత వాస్తవం కాదని తెలుసుకున్నారు. ఇవాళ కూడా మిమ్మల్ని నమ్మారు, మీ మాటల్ని మళ్ళీ ప్రజలు తెలుసుకుంటారు. ఒక గతంలో అయితే 5 ఏళ్ళు పట్టింది, ఇవాళ ఏడాదిలోనే తెలుసుకుంటున్నారు, 6 నెలల్లోనే తెలుసుకుంటున్నారు మీరు చెప్పింది నిజం కాదని. ఈ ఒక్క ఉదాహరణని ప్రజలందరూ కూడా విశ్లేషించాలి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి ఈ రాష్ట్రం శ్రీలంకగా, సొమాలియాగా మారిపోయింది, దివాలా తీసిందని ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి బృందానికి వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వాస్తవిక సంఖ్యలు 6,48,000 కోట్లే ఉన్నాయని వారే చెప్పి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీరు చెప్పింది నిజం కాదని ఒప్పుకోవాలా? నిజం కాదని ఒప్పుకోవాలా? ఆయన ఒప్పుకోడు, ప్రజలు తెలుసుకోవాలా. ఈ సందర్భంగా నేను చేసేటువంటి మనం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయం కోసం పుట్టినటువంటి పార్టీ. బీసీఎల్ని, ఎస్సీఎల్ని, ఎస్టీఎల్ని, పేదల్ని, అగ్రవర్ణాల్లో ఉన్న అందరినీ కూడా ప్రభుత్వ అవసరం ఎప్పుడుంది, ఆ అవసరాల్లో ప్రభుత్వం వారికి ఎలా అండగా నిలవాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటమి చెందుండొచ్చు, ప్రజా అవసరాల్లో, ప్రజా సమస్యల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా నిలుస్తాయి. ఇవాళ ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ పరిణామం, వెంకట్రావు గారు కోఆర్డినేటర్గా మొన్న కంటెస్ట్ చేసినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వెంకట్రావు గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒక జర్క్ ఇస్తున్నారు. పోలీసుల్ని అధిక వాడినటువంటి, ఉపయోగించినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలిచినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ, అత్యవసర ఎప్పుడు చెప్పారు కదా ఇందిరాగాంధీ టైంలో ఉందని. అప్రకటిత అంటే ప్రకటించకుండా ఎమర్జెన్సీ పాలన సాగిస్తున్నారు. వారికి నచ్చిన వాళ్ళని నచ్చినట్టు ఎక్కడో కేసులు పెట్టడం, రకరకాల కంప్లైంట్స్ తీసుకోవడం, ఒక సంస్కృతిని వారు ప్రవేశపెడుతున్నారు. ఆ సంస్కృతే వారికి రేపొద్దున పాఠం నేర్పుతుంది. ఖచ్చితంగా మీరు ఏది చేస్తే అదే మీకు కాలం చేయిస్తుంది మీకు కూడా అనేటువంటిది తెలుసుకోవాల్సింది ఈ సందర్భంగా మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ ఐక్యతతోటి కొవ్వూరు నియోజకవర్గంలో మరలా 2029లో ఎలక్షన్ వస్తుందా, 27లో ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడొచ్చినా కూడా ప్రజాబాహుళ్యం మన పక్షాన నిలుస్తుంది. ఖచ్చితంగా దానికి నాయకత్వం వహించే మీ అందరూ కూడా రేపు మళ్ళీ ప్రజాసేవలో గొప్పవారుగా నిలుస్తారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఏమైనా అడుగుతారా? ఎంత 10 నిమిషాలు